క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకి, విశ్వాసులకి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహించి ఈ రీతిగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి కృప చూపిన దేవునికి మొదటగా నేను వందనస్తుడిని. అలాగే నన్ను ప్రేమించి మా తల్లిగారు, రిటైర్డ్ టీచర్ గారు అయినటువంటి కృపమ్మ గారు ఈ నెల కూడా వారే స్పాన్సర్ చేసి నా టీవీ పరిచర్య ఆగిపోకుండా నడిపించడానికి కారకులైనటువంటి తల్లిగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య భాగానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా జీవితాల్లో మరొక సంవత్సరం అనే దయ కిరీటాన్ని అనుగ్రహించి ఈ రీతిగా నాయన నీ సువార్తను ప్రార్థన టీవీ ద్వారా అనేకులకు అందించడానికి కృపనిచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు. వింటున్న వారిని వాక్యాన్ని ఆసక్తితో ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి జీవితాల్లో ఆయా నూతన ఆనందాన్ని, నూతన వాగ్దానాన్ని, నూతన అభిషేకాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవటానికి కృప చూపిన దేవునికి నేను ఎంతైనా వందనస్తుడిగా ఉన్నాను. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు ఈ నూతన సంవత్సరంలో కూడా చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే గత సంవత్సరంలో ఎన్నో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నను, అనుకూలంగా లేకపోయినను, ఎన్నో బలహీనతలు, ఎన్నో వ్యాధులు, బాధలు, ఎన్నో గాయాలు, వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు కాచి కాపాడి మరొక సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబాలు దీవించబడాలని, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలని, సంఘాలు వర్ధిల్లాలని, దేవుని పరిచర్య 23వ సంవత్సరం కంటే 24వ సంవత్సరంలో దేదీప్యమానంగా పరిచర్య జరగాలని ఓ సేవకుడిగా నేను కోరుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్య భాగంలో నుంచి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడితివి. పెరేస్ అనగా నీ రాజ్యం నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడిను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ చదువుబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే రాజు అయినటువంటి బెల్షస్సరు జీవిత లెక్కని దేవుడు లెక్క చూశాడు, ముగించేశాడు, తూచాడు. ఆ తూకంలో ఆయన తక్కువగా కనపడ్డాడు. అతని రాజ్యాన్ని తీసివేసి పారసీయులకి, మాదీయులకి దేవుడు అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజున మనం గమనించినట్లయితే దేవుడు కూడా లెక్కలు చూస్తాడు. దేవుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన తూకం వేస్తాడు. లెక్కలు సరిగా ఉన్నాయా, మరొక సంవత్సరం అనే దయ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. లెక్కలు సరిగా ఉన్నాయా, ఆ లెక్కలను బట్టి దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు. నీ తూకం, నీ ప్రార్థనా జీవితం కావచ్చు, నీ ఆత్మీయ జీవితం కావచ్చు, అని తూచినప్పుడు ఆ తూకంలో నువ్వు సరిగా ఉన్నావనుకో, ప్రభువులు వారు సంతోషపడతాడు. ఇంకా నిన్ను హెచ్చించడానికి ఆయన ఇష్టపడతాడు. ఒకవేళ తూకంలో మనం తగ్గిపోయామా అని అనుకున్న స్థితిలో మనం లేనప్పుడు దేవుడు మన జీవితాల లెక్క ముగించేస్తాడు. అలాగే మన యొద్ద నుంచి మనకిచ్చిన ఆ తలాంతుల్ని ఆయన తీసి మరి ఒకరికి ఇచ్చేస్తాడు. ఉదాహరణకి మనం చూస్తాము, ఒక బ్యాంక్కి
అకౌంట్లు అందరికీ ఉంటాయి. ఆ బ్యాంక్కి వారు లెక్కలు చూస్తారు, మార్చి టు మార్చి. ఈ సంవత్సరం మనం ఎంత వ్యాపారం చేశాం, ఎంత లాభం సంపాదించాం అని లెక్కలు చూసుకుంటారు ఇయర్ ఎండింగ్. అలాగే ఏమైనా బాకీలు ఆగిపోయాయా, వసూల్లో ఏమన్నా తేడా ఉందా అని సరి చేసుకుంటారు. ఒకవేళ ఎక్కడైనా రావాల్సి ఉంటే ఒత్తిడి చేసి వాటిని వసూలు చేసి బ్యాంకుకి జమ చేయటానికి పనిచేస్తారు. అలాగే ఆ సంవత్సరం బాగా పనిచేస్తున్న వారికి అవార్డులు ఇస్తారు, ప్రమోషన్స్ ఇస్తారు. అలాగే పనిచేయని వారు లేదు వారిలో కొంత వారు అభివృద్ధి కనపరిచినప్పుడు వారిని ఏదైనా చిన్న బ్రాంచీలకి మారుమూల ప్రాంతాలకి వారిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సామర్థ్యాన్ని బట్టి, వారి ఆ పని మీద ఉన్న శ్రద్ధను బట్టి వారికి ప్రమోషన్స్ కూడా పెద్ద బ్రాంచీలకి, పెద్ద టౌన్లకి పంపిస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా 2023వ సంవత్సరంలో మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలాగున్నాయో, మన స్థితిగతులు ఎలాగున్నాయో, మనం దేవుని మందిరానికి ఎలా వెళ్ళామో, దేవుని సన్నిధిలో ఎలా గడిపామో దేవుడు అన్నీ రాస్తూ ఉంటాడు ఒక గ్రంథంలో. ఆ గ్రంథాన్ని ఆయన చెక్ చేస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడు, లెక్కలు చూస్తూ ఉంటాడు. ఆయనకు తగిన రీతిగా ఉంది అని అంటే తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. తగిన రీతిగా లేదు అని అంటే మన లెక్కలు ముగించేస్తాడు. బెల్షస్సర్ రాజు లెక్క చూశాడు, ఆయన లెక్కలు సరిగా లేవు. దేవుని మందిరంలో ఉండవలసిన పాత్రలను తీసుకొని వచ్చి తన ఇంటిలో పెట్టుకొని దానిలో మద్యం పోసుకొని విందు చేసుకుంటున్న అనుభవాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. ఆకాశం నుండి ఒక అరచేయి వచ్చి ఆ గోడ మీద రాస్తూ ఉంది, మెనీ మెనీ టెకేల్ ఉపార్సేన్. అంటే దేవుడు నీ లెక్క చూశాడు, నిన్ను తూకం వేసినప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావు, నీ లెక్క ముగించేశాడు, అయిపోయింది, ఆయన రాజ్యాన్ని తీసివేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఈ నూతన సంవత్సరంలో లేదు 23 ఆ ముగింపులో ఒకవేళ ఆయన లెక్క చూస్తే మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకంటే ఆయన ముగించేశాడు, మనకు ముగించలా, మనల్ని మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఏదైనా లెక్కలు సరిగా లేకపోతే సరి చేసుకోవటానికి మనకు ఆయన అవకాశం ఇచ్చాడు, అవకాశాలను పొడిగించాడు, మరొక సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడు. కాబట్టి మనం మన ఆత్మను, మన ఆధ్యాత్మిక జీవితాన్ని స్వపరీక్ష చేసుకుందాం. సొంతగా మనమే మన పరిచర్యను కావచ్చు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కావచ్చు, మనం దేవునిలో నడుస్తున్న విధానాన్ని కావచ్చు, లోకంలో జీవిస్తున్న స్థితిగతులని ఒకసారి మనము పరీక్షించుకొని పరిశీలన చేసుకొని ఒకవేళ దేవునికి ఆయాస్కరమైన అనుభవాల్లో మనం నడుస్తూ ఉంటే సరి చేసుకుందామని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఏ విషయాలలో మనల్ని లెక్కలు అడుగుతాడో అనే విషయాన్ని వెళ్ళే ముందు ఒక వాక్య భాగాన్ని మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. మనమందరం కూడంట దేవుని చూడండి, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయంలో క్షమించండి. రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అవి అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలయును. ప్రతివాడు మన గురించి మనము దేవునికి లెక్క అప్పగించవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు
లెక్కలు చూసే సమయానికి మన లెక్కలను మనం సరి చేసుకోవాలి. దేవుడు మనల్ని లెక్క అడిగే లోపే మనము ఏదైనా లోపాలుంటే సరిచేసుకొని మన లెక్కలను మనము అప్పగించే వారిగా ఉండాలి అని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దైవ సేవకులను కూడా లెక్క అడుగుతాడంట. దైవ సేవకుల్ని నేను క్షమించండి, నేను ఏ సేవకుని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. ఒక సేవకుడిగా నేను ఇతరులు లెక్కలు అడిగే ముందు, ఇతరులు లెక్కలు సరిచేసుకోమని బోధించే ముందు, ఈ 2023వ సంవత్సరంలో నా పరిచర్య ఎలాగుంది, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను నేను ఎంతవరకు ఉపయోగించుకోగలిగాను, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను ఎంత పని చేయగలిగాను, ఎంత కష్టపడగలిగాను, అలాగే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి నేను దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టగలిగాను, ఎంత సేవ జరిగించగలిగాను అని ఒక సేవకుడిగా నేను లెక్కలు చూసుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యము నన్ను హెచ్చరిస్తూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏప్రిల్ రాసిన పత్రికలో, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో, 13వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. ఏంటంట? లెక్క అప్పగించే మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ ఆత్మలను కాయువారు అంటే సంఘ కాపరి. మీ ఆత్మల విషయంలో దేవునికి లెక్క అప్పగించాలి. ఎన్ని ఆత్మలు సంపాదించాను ఈ సంవత్సరం, ఎన్ని ఆత్మలు నేను బలపరిచాను, ఎన్ని ఆత్మలు నేను పోగొట్టుకున్నాను అని ఇవన్నీ కూడా దేవుడు రాస్తాడు. దేవుడు దగ్గర లెక్క అప్పగించవలసిన అవసరం ప్రతి కాపరి మీద ఉన్నది. ఈ సంవత్సరంలో నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించావు, ఎంతమందికి బాప్తిసం ఇచ్చావు, ఎన్ని ప్రాంతాలకి నువ్వు సువార్తను తీసుకెళ్ళావు, ఎన్ని సభలు పెట్టావు, ఎన్ని సంఘాలు కట్టావు, దేవుడు అడుగుతాడు. మనం సోమరిగా సేవ చేస్తే బహుమానాలు రావు. పౌలు గారు అనేక ప్రయాణాలు చేశాడు, విస్తారమైన పరిచర్య చేశాడు. వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఆయన హింసిస్తారు, కొడతారు. ఆ ప్రాంతానికి వెళ్ళి తెలిసినా సరే రోమా ప్రాంతంలో ఆయన గొప్ప సేవ చేశాడు వ్యతిరేకమైన పరిస్థితుల్లో. అంతేగాని ఏదో వాళ్ళు ఆర్ఎస్ఎస్లో లేకపోతే బజరంగ దళ వీళ్ళు ఏదో ఎక్కడో వ్యతిరేకత ఉందని చెప్పి వాళ్ళకి భయపడి మన సేవ ఆగిపోని కూర్చోకూడదు. నేను అంటాను, మనం ఎవరిని విమర్శించట్లేదు, మనం ఎవరిని దూషించట్లేదు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభులు వారిని ప్రకటిస్తూ ఉన్నాం. అంగీకరించిన వారు రక్షించబడతారు. ప్రకటించవలసిన భారము మన మీద ఉంది. కాబట్టి దైవ జనాంగమా, దైవ సేవకుడా, ఒకసారి మనం కూడా పరీక్షించుకుందాం. మన లెక్కలు కూడా దేవునికి అప్పగించుకుందాం. అందుకే పౌలు గారు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదిముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్తూ ఉన్నాడు. అంటే మన లెక్కలు బాగుంటే, మన రికార్డు బాగుంటే, మన పరిచర్య బాగుంటే, మన ప్రయాస బాగుంటే దేవుడు మన కొరకు బహుమానాలు, కిరీటాలు సిద్ధపరచి ఉంచాడు అని ఈ నూతన సంవత్సరంలో ఒక సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ, వాక్యం వింటున్న వారిలో ఎవరైనా సేవకులు ఉంటే నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ 2023లో కంటే 24లో దేవుడు నీ సేవను దీవించబోతూ ఉన్నాడు. ఈ 2024వ సంవత్సరంలో సంఘాలను దేవుడు ఉజ్జీవింపజేయబోతూ ఉన్నాడు. గొప్ప పరిచర్య, విస్తారమైన పరిచర్య మన ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. నమ్మకంగా పనిచేద్దాం. దేవుడి దగ్గర నుంచి బహుమానాలను, ఆశీర్వాదాలను పొందుకుందాం. అలాగే విశ్వాసులను కూడా దేవుడు లెక్కడుగుతాడు. విశ్వాసులను కూడా దేవుడు లెక్కడుగుతాడు. విశ్వాసుల విషయంలో దేవుడు ఏ విషయంలో లెక్కడుగుతాడో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం.
మొట్టమొదట ప్రియ దేవుని బిడ్డలారా, మన సంచారమును దేవుడు లెక్కిస్తాడంట. అంటే మన ప్రయాణము లేదు, మన ఆధ్యాత్మిక జీవితమైన ఈ విశ్వాస జీవితాన్ని దేవుడు చూస్తాడంట. చూడండి, కీర్తన గ్రంథంలో 56వ కీర్తనలో 56వ కీర్తనలో మంచి మాట రాయబడుతుంది. 56వ కీర్తనలో ఒక మంచి మాట రాయబడుతుంది. 56వ కీర్తన 8వ వచనం. 56వ కీర్తన 8వ వచనం. ఇక్కడ నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఆయనంట మన సంచారం, మన ప్రయాణం, మన యాత్రను ఆయన లెక్కిస్తాడంట. అలాగే దేవుని కొరకు నువ్వు పశ్చాత్తాపడి నువ్వు కార్చిన కన్నిటిని ఆయన బుడ్డిలో దాస్తాడంట, కవిలలో ఉంచుతాడు. అనంటే కవిలు అంటే గ్రంథము, ఆ గ్రంథంలో, ఆ పుస్తకంలో ఆయన రాస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రయాణాలని, మనం నడిచిన నడకను ఎన్ని కూడా ఆయన చూస్తాడు, ఆయన గమనిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎలాగుంటున్నావు, బయట ఎలాగుంటున్నావు, నువ్వు దేవుని కొరకు ఏం పని చేస్తున్నావు, ఏం పరిచర్య చేస్తున్నావు, సంఘంలో నువ్వేం చేస్తున్నావు, దేవుడు చూస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చాలామంది దేవుని మందిరంలో విశ్వాసులైన వారు పని చేయటానికి ఇష్టపడరు. పని చేసేవాళ్ళు మనల్ని గుర్తించట్లేదు, ఆ పాస్టర్ గారు మనల్ని మెచ్చుకోవట్లేదు, మన గురించి గొప్పగా చెప్పట్లేదు, మనం ఎందుకు పని చేయాలి అని కొంతమంది అలుగుతూ ఉంటారు. కొంతమంది పని చేయకుండా సోమరులుగా ఉంటారు. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, అటెండెన్స్ వేసుకున్నట్టుగా వాక్యం అయిపోయిన తర్వాత లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మందిరం ఆరాధన జరగడానికి ఆ మందిరాన్ని శుభ్రం చేసుకుందాం, ఆ మైక్ సిస్టాన్ని మనం పెట్టుకుందాం, ఆ కుర్చీలని శుభ్రం చేసుకుందాం, మందిరంలో పరిచర్య చేద్దాం, సేవకుడు వచ్చేలోపు మనము అవన్నీ కూడా నీట్గా ఫుల్ పెట్టి మనం సిద్ధపరుద్దాం, ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా ఏ వస్తువు ఏ స్థలంలో ఉంచాలో మరలా ఆ పరిచర్య చేద్దాం, చాపలు తీద్దాం, కుర్చీలు తీద్దాం అని అవే పట్టించుకోరు. వాళ్ళు చేస్తారులే, చేసేవాళ్ళే చేస్తారులే అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేనంటాను, పనివాడు జీతానికి పాత్రుడు. దేవుని మందిరంలో ఎవరైతే పరిచర్య చేస్తారో, పని చేస్తారో అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు రాస్తూ ఉంటాడు. ఉదాహరణకి మీరు హిజ్కియాను గురించి చూస్తే, ఆయన సుమారుగా 25 సంవత్సరాల యవ్వన ప్రాయంలో వారి తండ్రి చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. మంచి యవ్వన కాలంలో రాజు అయినప్పుడు ఆయన మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాడు. ఆయన దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాడు. మందిరం మూయబడి ఉంది, తలుపులు మూయబడి ఉన్నాయి, సేవకులు ఎవరు లేరు, వెళ్ళిపోయి ఉన్నారు, గాయకులు ఎవరు లేరు, ఆ బలిపీఠాలు విగ్రహాలు పెట్టబడి ఉన్నాయి మందిరంలో. హిజ్కియా మందిరం తలుపులు తెరచి ఆ దేవతా విగ్రహాలన్నీ కూడా పడవేసి, పడిపోయిన దేవుని ఆ బలిపీఠాలను తిరిగి కట్టించి మందిరాన్ని అంతా శుభ్రం చేసి, అయ్యా సేవకులు ఎక్కడంటే మీ నాన్న వారిని పోషించలేదు కాబట్టి వారు వెళ్ళిపోయారు, అలాగే గాయకులు కూడా మీ నాన్న వారిని పంపించేశాడు అన్నప్పుడు మరలా గాయకులను సేవకులు పిలిపించి మీ పరిచర్య మీరు జరిగించండి, దేవుని మందిరాన్ని నడిపించండి, మిమ్మల్ని నేను పోషిస్తాను, మీకేం కావాలో అవన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారిని బలపరిచి ధైర్యపరిచి దేవుని మందిరంలో పరిచర్య జరగడానికి, మందిరంలో ఆరాధన జరగడానికి కారణమయ్యాడు హిజ్కియా. దేవుడు ఎన్ని చూసి రాసుకున్నాడేమో
హిజ్కియాకు ఒకసారి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా గ్రంథము 38వ అధ్యాయం చదివితే ఆ యెషయా ప్రవక్త వచ్చి, ఆమోజు కుమారుడైన ఆ యెషయా ప్రవక్త వచ్చి ఆయనతో, అయ్యా హిజ్కియా అని రాజుగా ఉన్నాడు, నువ్వు కొద్ది నాళ్ళలో చనిపోబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో, నీ లెక్క చూసుకో, నీ లెక్క ముగించబడబోతా ఉంది అని చెప్పినప్పుడు హిజ్కియా గోడ వైపు ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడుచుచు ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలాగో నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో. ఒక్క మాట ప్రార్థన చేశాడు. అంటే నీ మందిరంలో నేను పరిచర్య చేశానయ్యా, నీ మందిరాన్ని నేను ఊడ్చాను ఆయన, నీ మందిరాన్ని నేను శుభ్రం చేశాను, నీ సేవకుల్ని నేను ప్రేమించాను, సేవ జరగడానికి నేను వారికి సహకారిగా ఉన్నాను, వారి సేవకు నేను ఆటంకాలు కల్పించలేదు, వారిని నేను దూషించలేదు, వారిని ఇబ్బంది పెట్టలేదు, వారికి స్వేచ్ఛ ఇచ్చాను సంఘాన్ని నడిపించమని. అలాగే గాయకులను పిలిపించి ఆరాధన జరగడానికి, స్తుతి ఆరాధన జరగడానికి, స్తోత్రంలో చెల్లించడానికి నేను ఏర్పాట్లు చేశానయ్యా, వారికి జీతాలు ఇచ్చాను, పోషించాను, ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఒక్కసారి యవన కాలంలో దేవుని మందిరంలో రాజు అయినటువంటి హిజ్కియా చేసిన గొప్ప పరిచర్యను జ్ఞాపకం చేసుకొని మరలా ప్రవక్తను పంపించాడు హిజ్కియా దగ్గరికి. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నువ్వు యవన కాలంలో దేవుని మందిరంలో చేసిన పరిచర్యను నేను చూశాను. మరి ఒక 15 సంవత్సరాలు నీకు నేను ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ మరణాన్ని జీవముగా మార్చాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు మనం చేసిన పని, పరిచర్య. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కూడా మరొక సంవత్సరాన్ని ఆయుష్కాలాన్ని పొడిగించాడు. ఆయన మన సంచారాన్ని చూస్తూ ఉన్నాడు, లెక్కిస్తాడు. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం పని చేస్తున్నావు? దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నావు? దేవుని సేవకుల పరిచర్యలో నువ్వెంత సహకారిగా ఉంటున్నావు? ఆరాధనలో, ప్రభుని స్తుతించడంలో, ప్రభుని మహింపరచడంలో నీ ప్రయాణం, నీ ఆధ్యాత్మిక ప్రయాణము ఎలాగుందో దేవుడు చూస్తాడు. జాగ్రత్త. ఒకవేళ 2023లో ఒకవేళ నీవు దేవుని కొరకు పని చేయలేకపోయావేమో, నీ ప్రయాణాలు ఒడిదుడుకులు ఉన్నాయేమో, నీ సంచారంలో దేవుడు లేని ప్రయాణం చేసావేమో, ఒకసారి పరీక్షించుకోండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. సరి చేసుకోవటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, సరి చేసుకోవటానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. సరి చేసుకుందాం, దేవుని కొరకు మనము పనిచేద్దాం, ప్రభు బహుమానాలు పొందుదాం. అందుకే మరొక మాట కూడా అంటాడు కీర్తన గ్రంథంలో 139వ కీర్తన 139వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదివితే అక్కడ ఒక మాట అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎంత మంచి మాట దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నేను కూర్చుండుట నేను లేచుట, నేను పడుకునుట లేచుట, ఇవన్నీ నువ్వు నన్ను పరిశీలన చేస్తున్నావు, పరీక్షిస్తూ ఉన్నావు. నా నడక నా పడక నీ కొరకు, నా మాట నా తలంపులు నీ కొరకు. దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన పరిచర్యను గురించిన తలంపులు, దేవుని సేవా పరిచర్య విషయంలో దేవుని కొరకు పనిచేయాలనే తీర్మానాలు, వాక్యాన్ని వినటము, వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం,
దేవుని మార్గంలో నడుస్తూ అనేకులను దేవుని మార్గంలో నడిపించడానికి ఒక తలంపు కలిగి ఉంటే దేవుడు తప్పుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో చాలామంది చాలా తీర్మానాలు చేసుకుంటారు, మర్చిపోతూ ఉంటారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, ప్రియా దేవుని బిడ్డ, వాక్యం వింటున్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు తీర్మానం చేసుకో. అవునయ్యా, నా సంచారంలో నీవు లెక్కిస్తూ ఉన్నావు, నా నడక నా పడక నువ్వు చూస్తూ ఉన్నావు. ఇంకేమైనా ప్రభువా నాలో ఆయాస్కరమైన అనుభవాలు ఉంటే తొలగించి, అయ్యా ఈ సంవత్సరం నీ సేవ చేయాలనుకుంటున్నాను, నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నీ మందిరంలో పరిచయం చేయాలనుకుంటున్నాను. అయ్యా నీ సువార్తను అనేకులకు అందించడానికి సహకారిగా ఉండాలని ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా. నా తీర్మానాన్ని బలపరచమని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు తప్పుగా నిన్ను అని సేవలో పరిచర్యలో వాడుకుంటాడు అని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ నువ్వు శోధనలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, ఓడిపోయిన అనుభవాల్లో ఉండొచ్చు, కన్నీటి అనుభవాల్లో ఉండొచ్చు, గాయపడిన అనుభవాల్లో నువ్వు ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా పాపంలో పట్టబడిన అనుభవాల్లో ఉన్నా ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు అడగగలిగితే ప్రభు నిన్ను క్షమించి రక్షించి ఆయన చేతిలో పాత్రగా వాడుకుంటాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన. మీరు కూడా నా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మీ పాదాలు కొందనాలు స్తోత్రాలు నాయనా. అయ్యా బెల్షస్సర్ రాజు లెక్క చూసావు నాయనా, తూచావయ్యా, లెక్క సరిలేదు, తూకం సరిలేదు, ముగించేశావు. అతని రాజ్యాన్ని తీసివేశావు, అతని జీవితాన్ని కూడా ముగించేశావు. కానీ అయ్యా మా లెక్కలు చూస్తే, మా తూకం చూస్తే, మా ఆధ్యాత్మిక జీవితంలోనైనా మేము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి సరి చేసుకోవడానికి సహాయం చేయనైనా. నా పరిచర్య జీవితంలో కావచ్చు, మా ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, ఒకవేళ నీకు ఆయాస్కరమైన అనుభవాలు ఏమైనా ఉంటేనైనా ఈ నూతన సంవత్సరంలోనైనా ఆ లెక్కలు సరి చేసుకొని నీ మందిరంలో పనిచేసే కృప, నీ మందిరంలో సేవ చేసే భాగ్యం నాకు మాకు అందరికీ కూడా దయచేయండి. వాక్యం వింటున్న వారిలోనైనా ఎవరైనా తండ్రి బలహీనులుగా, ఎవరైనా రక్షణ లేక, మారు మనసు లేక, ఇంకా నీ పరిచర్యలో ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని అనుభవించలేని అనుభవాలు ఎవరైనా ఉంటే తండ్రి దయతో వారిని క్షమించి రక్షించి నీ మందిరంలో పచ్చిన ఒలివ మొక్కల్లో నిలబెట్టుకుని వాడుకొని మహింపొందమని, కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, స్పాన్సర్ చేసిన ప్రియ తల్లిగారు కృపమ్మ గారిని, ఆమె సంతానాన్ని మీరు వర్ధిల్లు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి, కాపుదల భద్రత వాక్యం వింటున్న ప్రియ బిడ్డలకి నిత్యము తోడయుడునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.